హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ కి. ఈ రోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి టాప్ 100+ బిట్స్ ని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. ఇది ఒక మ్యారథాన్ టైప్ ది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ డబ్ల్యూసి బెనర్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ, ఏఓ హ్యూమ్ అండ్ ఇందులో ఎవరు కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి డబ్ల్యూసి బెనర్జీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓనం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అండ్ ఆప్షన్స్ ఆర్ తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మీ అందరికి తెలిసే ఉండదండి, ఓనం కేరళలో జరుపుకుంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించింది ఎవరు? ఆప్షన్స్ అశోకుడు, హర్షుడు, షేర్షా, లార్డ్ ఇర్విన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి షేర్షా నిర్మించాడండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లియోనార్డో డావిన్సీ ఏ చిత్రము యొక్క చిత్రకారుడిగా తెలుసు? ఓకే, ఏ చిత్రం ద్వారా తను పాపులర్? అండ్ ఆప్షన్స్ ఆర్ ది లాస్ట్ సప్పర్, ది లాస్ట్ జడ్జిమెంట్, ది మడోన్నా, ది ఫాల్ ఆఫ్ మూన్. అండ్ రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ది లాస్ట్ సప్పర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకాంతి భూమిని చేరటానికి పట్టే సమయము ఎంత? అంటే సన్లైట్ మన భూమిని తాకడానికి పట్టే టైం ఎంత? 5 నిమిషాలు, 8 నిమిషాలు, 10 నిమిషాలు, 12 నిమిషాలు. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, 8 minutes. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నిక కాబడిన తొలి భారతీయుడు ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నిక కాబడిన తొలి భారతీయుడు ఎవరు అంటే ఆప్షన్స్ దాదాబాయి నవరోజీ, కేశవ్ చంద్ర సేన్, జస్టిస్ రనడే, బెహ్రంజీ మల్బారీ. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి దాదాబాయి నవరోజీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సింధు నాగరికత సమయంలో భారతదేశంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఇంపార్టెంట్ గా ఉన్న హార్బర్ ఏది? సో ఆప్షన్స్ మొహంజదారో, హరప్ప, లోథల్, చన్హుదారో. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 3 ఇస్ లోథల్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సారూప్యత లోపించి ఇమడనిది ఏది? అండ్ ద ఆప్షన్స్ ఆర్ ఎస్బిఐ, ఆంధ్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్. అండ్ ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి కరూర్ వైశ్య బ్యాంక్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బందీపూర్ జాతీయ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం అంటే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? బందీపూర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. అండ్ ఆప్షన్స్ ఆర్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 కర్ణాటక ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. అంతర్జాతీయ భూ సరిహద్దు, జల సరిహద్దు లేదా ఈ రెండు లేని ప్రాంతాలను భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అయినా భారత్లో గల భూ పరివేష్టిత రాష్ట్రం ఆర్ రాష్ట్రాలను గుర్తించండి. అండ్ ఆప్షన్స్ ఆర్ మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏబిసిడి అండి. ఇవి అన్నిటికీ అంటే పక్కన ఏ మనకి వేరే కంట్రీతో సరిహద్దు గాని లేకపోతే సముద్రంతో సరిహద్దు గాని కోస్టల్ లైన్ గాని షేర్ చేసుకొని లేకపోతే వాటితో సంబంధం లేని రాష్ట్రాలు ఇవి మాట. ఏమిటండి? మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ హర్యానా. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ఆప్షన్స్ రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, శాతవాహనుడు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రతాపరుద్రుడు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణలో బద్దిరాజు సోదరులు ప్రారంభించిన వార్తాపత్రిక ఏది? ఆప్షన్స్ చూసుకుందాం. తేనెగు, వెలుగు, కృష్ణ, గృహలక్ష్మి. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 తేనెగు. ఓకే, నెక్స్ట్ 2001 నుంచి 2011 మధ్య దశాబ్దంలో తెలంగాణలో జరిగిన జనాభా పెరుగుదల రేటు ఓకేనా అండి ఏమిటి? ఓకే, ఆప్షన్స్ చూసుకుందాం. జాతీయ సగటుకు సమానం, జాతీయ సగటు కంటే ఎక్కువ, జాతీయ సగటు కంటే తక్కువ మరియు జాతీయ సగటు కంటే రెండింతలు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, జాతీయ సగటు కంటే తక్కువ. ఓకే, నెక్స్ట్. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్
డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటంటే డిఆర్డిఓని పునర్నిర్మించడానికి 9 మంది సభ్యుల నిపుణుల కమిటీకి క్రింది వారిలో ఎవరు నేతృత్వం వహించారు? ఓకే, ఆప్షన్స్ చూసుకుందాం. ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్, జేడి పాటిల్, బిఆర్ కృష్ణ అండ్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఈ క్రింది ఏ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీతో భాగస్వామ్యం కలిగి ఉంది? సో అప్పటికి మనకి ఇది జరిగిపోయింది ఆల్రెడీ. సో ఒకసారి మనం చూసుకుందాం ఆప్షన్స్. మాస్టర్ కార్డ్, వీసా, చతురస్రం అండ్ పేపాల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మాస్టర్ కార్డ్ అండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది? ద ఆప్షన్స్ చూసుకుందాము. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కేర్ అనే పోర్టల్ ను ప్రారంభించింది. నెక్స్ట్, ఈ కేర్ అనే పోర్టల్ మృతదేహాలకి సంబంధించిన అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. అండ్ ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి బోత్ ఆర్ రైట్ ఆన్సర్స్ అండి. ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏమిటి? ఒకసారి కింది వాటిల్లో ఏది కరెక్ట్ అనేది ఇచ్చారండి, చూసుకుందాము. ఇవి అన్ని రైట్ ఆన్సర్స్ అండి. సో ఒకసారి చూద్దాము. తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక 2023 జనవరి 25న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విడుదల చేశారు. ఎవరండి? వినోద్ కుమార్. నెక్స్ట్, వీటిని రాష్ట్ర అర్ధ గణాంక శాఖ డిఈఎస్ ఏమిటి? డిఈఎస్ రూపొందించింది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి విలువ 2021 నుంచి 2022లో 11,48,115 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 19.4% అదనంగా పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగిందండి? 19.4% పెరిగింది. నెక్స్ట్, జిఎస్డిపి వృద్ధి రేటు పెరుగుదలలో ఒడిస్సా, మధ్యప్రదేశ్ల తర్వాత తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించారు. ఓకేనండి. సో మనకి ఇవి అన్ని రైట్ ఆన్సర్స్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులో తెలంగాణ ఎన్ని పురస్కారాలను కైవసం చేసుకుంది? అండ్ ఆప్షన్స్ 10 పురస్కారాలు, 12 పురస్కారాలు, 16 పురస్కారాలు అండ్ 13 పురస్కారాలు. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అవుతుంది. 13 పురస్కారాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ కింది వాణిలో సరి అయినది ఏమిటి? ఒకసారి నేను ఆప్షన్ చదువుతా చూడండి. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్, బట్ ఒకసారి ఆప్షన్ చదువుతున్నా చూడండి. లుపెక్స్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ని ఇస్రో అండ్ జాక్సా సంస్థలు కలిసి 2024 నుంచి 25 నాటికి ప్రయోగించనున్నాయి. నెక్స్ట్, చంద్రునిపై బేస్ ఏర్పాటు చేయడానికి గల అవకాశాలని అలాగే నీటి జాడల కోసం లూపెక్స్ పరిశోధన చేయనుంది. సో ఓకేనండి, చంద్రుడిపై బేస్ ఏర్పాటు చేయడానికైనా లేకపోతే వాటర్ అనేవి ఉన్నాయా లేదా వాటి జాడలు కనుక్కోవడానికి ఈ లూపెక్స్ అనే మెషిన్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి, ఏ అండ్ బి. నెక్స్ట్, పైరిడాక్సిన్ అనున్నది ఈ క్రింది వానిలో ఏ విటమిన్ యొక్క శాస్త్రీయ నామాన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ చూద్దాం. విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12 అండ్ విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి విటమిన్ బి6 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బయోగ్యాస్ తో నడిచే భారతదేశపు మొదటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏమిటి? ఓకే, అండ్ ద ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. ముంబై, కల్కత్తా, అలహాబాద్, అమృత్సర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు జంతువుల అగుపించే ఖండ దేశం ఏది? అండ్ ద ఆప్షన్స్ ఆర్ ఆఫ్రికా, టాంజానియా, గాంబియా అండ్ ఆసియా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆఫ్రికా, సముద్రపు జంతువులాగా కనపడే ఖండ దేశం అన్నమాట. నెక్స్ట్, భారతదేశంలో స్పేస్ సిటీ గా వ్యవహరించబడేది ఏది? మీన్స్ ఏ సిటీ భారతదేశంలో స్పేస్ సిటీ అనే పేరు? ఆప్షన్స్ హైదరాబాద్, త్రివేంద్రం, బెంగళూరు, ముంబై. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, బెంగళూరు.
నెక్స్ట్ క్వశ్చన్. భారత పౌరసత్వ చట్టం ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ద ఆప్షన్స్ ఆర్ 1950, 1952, 1954 అండ్ 1955. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4, ఇట్స్ 1955. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మంత్రి మండలిలో రక్షణ ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ ఎవరు? అండ్ మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. నిర్మలా సీతారామన్, సోనియా గాంధీ, ఇందిరా గాంధీ అండ్ ద్రౌపది ముర్ము గారు. అండ్ నేను ఈ క్వశ్చన్ ని మీరు కామెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈజీ. రక్షణ మండలి మంత్రిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరిని నియమించారు? మీన్స్ ఆమె తొలి మహిళ మాట. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బుద్ధుని ఏకశాల విగ్రహం ఎక్కడ ఉంది? ద ఆన్సర్స్ ఆర్ భారతదేశం, ఆప్షన్స్ ఆర్ భారతదేశం, శ్రీలంక, చైనా, మయన్మార్. అండ్ రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఆప్షన్ 1 భారతదేశం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విటికల్చర్ అనేది వ్యవసాయానికి సంబంధించి దేనిని సూచిస్తుంది? విటికల్చర్ మాట. సో మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామండి. వానపాముల పెంపకం, ద్రాక్ష పండ్ల ఉత్పత్తి, తేనె తయారీ మరియు ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ద్రాక్ష పండ్ల ఉత్పత్తి మాట అండి. ఓకే, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సహజ ఎంపిక సిద్ధాంతాన్ని అంటే థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్ ఆర్ చార్లెస్ డార్విన్, జీజే మెండల్, జీన్ బాపిస్ట్ లామార్క్ అండ్ ఆప్షన్ 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషనర్ యొక్క హోదా ఎవరికి హోదాకి సమానం? సో ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదండి, ఈసీ, అతని యొక్క హోదా ఎవరి హోదాకి సమానం? అండ్ ఆప్షన్స్ ఆర్ హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తి మరియు మెజిస్ట్రేట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి. చూసారండి, ఎలక్షన్ కమిషనర్ యొక్క హోదా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క హోదాకి సమానం మాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాగితపు నోట్లు అంటే పేపర్ కరెన్సీ ఇండియాలో ఎప్పుడు ప్రారంభించారు? అంటే మనకి నోట్లు ఉన్నాయి కదండి, అవి ఎప్పుడు ప్రారంభించారు? స్టార్ట్ అయిన ఇయర్ ఏది? 1862, 1542, 1601, 1680. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1542 లోనే మనకి పేపర్ కరెన్సీ, ఇప్పుడు మన డబ్బులు ఉన్నాయి కదండి, అది అప్పుడే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది? ఆప్షన్స్ బెమర పోతన్న, పల్పూరికి సోమనాథుడు, గోన బుద్ధారెడ్డి, వేములవాడ భీమకవి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గోన బుద్ధారెడ్డి అండి. రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించిందంటే గోన బుద్ధారెడ్డి. అండ్ ద ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో సాధన సూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? ఏంటంటే సాధన సూరులు. అండ్ ఆప్షన్స్ చూసుకుందాం ఇక్కడ. గొల్ల కురుమ, గౌండ్లు ఈడిగ అండ్ పేరిక బలిజ, పద్మశాలి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 పద్మశాలి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సేజ్ SEZ రకాలు వాటి ప్రాంతాలకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? ద ఆప్షన్స్ ఐటీ మరియు ITS, నానక్ రామ్గూడ, నెక్స్ట్ ఏరోస్పేస్ శేరిలింగంపల్లి, బయోటెక్ కాకరపట్ల, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మహేశ్వరం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏరోస్పేస్ అండి, శేరిలింగంపల్లి ఇస్ రైట్ ఆన్సర్. లండన్ కు చెందిన అంతర్జాతీయ సంస్థ గ్రీన్ ఆర్గనైజేషన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన గ్రీన్ యాపిల్ పురస్కారాలను తెలంగాణలో ఎన్ని నిర్మాణాలు ఎంపికయ్యాయి? ఓకేనండి, గ్రీన్ యాపిల్ పురస్కారానికి ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. 5, 6, 7, 8. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మొత్తం 5 నిర్మాణాలు ఎంపికయ్యాయి మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా దిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏం పేరు పెట్టారు? ఆప్షన్స్ సినాం, శివం, శివశక్తి, శివయోగ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి శివశక్తి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ అగ్రగామి కార్యక్రమం బయో ఆసియా 2023కి ఏ దేశం భాగస్వామ్య దేశంగా
ఉంది? అండ్ ద ఆప్షన్స్ ఆర్ ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 బ్రిటన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమలులో తెలంగాణకు ఎన్నవ ర్యాంకు వచ్చింది? ఆప్షన్స్ సార్ 8వ ర్యాంకు, 7వ ర్యాంకు, 6వ ర్యాంకు, 5వ ర్యాంకు. నాకు తెలిసి ఇది మీకు తెలిసే ఉండండి. సో కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేసేసేయండి ఎన్నవ ర్యాంక్ వచ్చింది అనేది. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ అథ్లెటిక్స్ 2023 జావెలిన్ త్రో మెన్స్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న వారు ఎవరు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ నీరజ్ చోప్రా, నీరజ్ యంగ్, నీరజ్ సహాని అండ్ రోజర్ ఫెడరర్. ఇది మీ అందరికి తెలిసే ఉంటది. ఇది నీరజ్ చోప్రా అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 2023 రామన్ మెగసెస్ అవార్డ్ ను గెలుచుకున్న భారతీయుడు ఎవరు? అండ్ ద ఆప్షన్స్ ఆర్ గౌతమ్ అదాని, రవి కన్నన్, గజల్ అలగ్, కైలాష్ విద్యార్థి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి రవి కన్నన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ గురించి సరైన దాన్ని గుర్తించండి. ఇవి అన్ని సరైన ఆప్షన్స్ ఏనండి. ఒకసారి చూసుకుందాము. గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 నివేదికను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఓకే, వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది. నెక్స్ట్ గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020లో భారత స్థానం 116 అండ్ మొత్తం దేశాలు వచ్చేసి 180. మొత్తం 180లో 116th ర్యాంక్ వచ్చింది మాట ఇండియాకి. నెక్స్ట్ 3 స్తంభాలు అయిన మనుగడ, పాఠశాల, ఆరోగ్యం హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ కి మద్దతుస్తాయి. అంటే కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు తీసుకొని చేస్తారన్నమాట, ర్యాంక్ అనేది ఇస్తారు. సో వేటి మీద తీసుకున్నారు అంటే మనుగడ, పాఠశాల, ఆరోగ్యం ఈ మూడిటి మీద తీసుకొని వాళ్ళు ర్యాంక్ అనేది ఇచ్చారన్నమాట. సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రివాల్వర్ ను కనుగొన్న వారు ఎవరు? అండ్ ఆప్షన్స్ శామ్యూల్ కోల్ట్, వెనిస్, విలియం హంట్, థామస్ హన్కాన్. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి శామ్యూల్ కోల్ట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మన తెలంగాణ డిఎస్ కి సంబంధించి వేరే ఏదైనా ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, ఈవెన్ మ్యాథ్స్ మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, సైన్స్ అండ్ సోషల్ కంటెంట్, విద్యా దృక్పథాలు ఇవన్నీ నేను ఈ వీడియో కింద లింక్ లో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతానండి. ఒకసారి మీరు అవి కూడా గో త్రూ అయ్యి ఒకసారి చూసుకోండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా. ప్రాక్టీస్ బిక్స్ ఒక రివిజన్ చేసినట్టు ఉంటది. ఒకసారి విజిట్ చేయండి ఓపెన్ చేసి ప్లేలిస్ట్లు. ఓకే, ఇక్కడ మనకి ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన మొదటి దేశం ఏమిటి? దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ లో దిగిన మొదటి దేశం ఏమిటి? అందరికి తెలిసే ఉంటదండి. ఇంకా ఆప్షన్స్ కూడా చెప్పుకోవడం ఎందుకు, మనమే ఫస్ట్ దిగామండి, భారతదేశం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. మందుల రియాక్షన్ వలన చర్మంపై దద్దులు వచ్చినప్పుడు వాడవలసింది ఏమిటి? ర్యాషెస్ వచ్చినప్పుడు మాట. సో ఆప్షన్స్ యాంటీ పైరెటిక్, యాంటీబయోటిక్, యాంటీ హిస్టమైన్ అండ్ యాంటీసెప్టిక్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి యాంటీ హిస్టమైన్. ఓకేనా అండి. ర్యాషెస్ వచ్చినప్పుడు యాంటీ హిస్టమైన్ అనేది వాడాలి. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్ క్లిఫ్ లైన్ ను ఈ సంవత్సరంలో ఏర్పరిచారు. ఎక్కడండి? సారీ, రాడ్ క్లిఫ్ వచ్చేసరికి మనకి పాకిస్తాన్ అండ్ ఇండియాకి మధ్యలో ఉంటది. అండ్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు అంటే 1947, 1946, 1948, 1950. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 1947. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మన జాతీయ ఆదాయాన్ని అంటే నేషనల్ ఇన్కమ్ ను అంచనా వేసే సంస్థ ఏది? అండ్ ఆప్షన్స్ ఆర్ నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ అండ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదాయ పన్ను శాఖ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మన నేషనల్ ఇన్కమ్ ని అంచనా వేసే సంస్థ మాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని మరియు బ్రిటిష్ సామ్రాజ్యం రెండిటికి కూడా పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరు? అండ్ ఆప్షన్స్ ఆర్ డల్హౌసీ, లార్డ్ కానింగ్ అండ్ జాన్ లారెన్స్ ఎల్గిన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ కానింగ్ మాట. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటి క్లోన్డ్ ల్యాబ్ ఏమిటి? అండ్ ద ఆప్షన్స్ రామ్, ఐటీ, డాలీ, కాక్పిట్. ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి అండి ఇక్కడ డాలీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? అండ్ ద ఆన్సర్స్
సారీ, ఆప్షన్స్ ఆర్ సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 10. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 8 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఆప్షన్ 2. భాంగ్రా గిద్ద గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచినవి? అండ్ ఆప్షన్స్ ఆర్ హర్యానా, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పంజాబ్. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేసేయండి. సో కొద్దిగా లేట్ నైట్ అయింది కాబట్టి కొద్దిగా మిస్టేక్స్ వస్తున్నాయి. నేను ఇంకా కొద్దిగా స్పీడ్ గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా టైం దగ్గరకు వచ్చేస్తుంది కదా, మీకు కొద్దిగా ప్రాక్టీస్ గా ఉంటది అన్నట్టు కొద్దిగా పెద్ద వీడియోస్ చేస్తున్నా. మ్యారథాన్ టైప్ మీకు కూడా ఉంటది. సో ఎన్ని ఆన్సర్ చేయగలుగుతున్నా అని చూసుకుంటారు. కొద్దిగా పైన చూసుకోండి. ఒకవేళ రాని క్వశ్చన్ ఉంటే కొద్దిగా తెలిసింది ఉంటే నో ప్రాబ్లం. బాగా రాని క్వశ్చన్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ లో అంటే ఒక మనకి కొద్దిగా టైం ఉంది కాబట్టి పర్వాలేదు. లాస్ట్ లో ఎవరైనా చూస్తున్నట్టయితే ఎగ్జామ్ కి ముందు రోజు తెలియని క్వశ్చన్ ఉంటే మాత్రం దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు, ఇగ్నోర్ చేయండి. కొద్దిగా తెలిసింది ఉంటేనే కొద్దిగా రివైజ్ చేసుకోండి అంతే. ఓకేనండి. గ్లింపెసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? గ్లింప్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఓకేనా అండి, అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్స్ చెప్తున్నా వినండి. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి జవహర్ లాల్ నెహ్రూ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది నృత్య రూపాలలో ఏది యుద్ధ వీరుల నృత్యంగా పేరుగాంచింది? ఆప్షన్స్ ఆర్ కోలాటం, పేరిణి, శీతతాండవం, భరతనాట్యం, కథకళి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి పేరిణి శివతాండవం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, యుద్ధ వీరుల నృత్యంగా పేరుగాంచింది మాట. ఏమిటండి అది? పేరిణి శివతాండవం అన్నమాట. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో నియతంగా చేసే రెవెన్యూ అంచనాలను ఏమని పిలుస్తారు? అండ్ ఆప్షన్స్ ఖానున్ బందీ, జమాబందీ, బందోబస్త్, మాల్ గుజారీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి జమాబందీ మాట. ఓకేనండి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ మరియు రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ను ఏమంటారు? ఆప్షన్స్ ఈనామ్, ఈ మార్కెట్, ఈ మండి, ఈ చౌపాల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఈనామ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రంగానికి గాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన కమలేష్ డి పటేల్ చినజియర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు 2023లో లభించింది? సో ఏ రంగంలో లభించింది? ఎవరికి? డి పటేల్ గారికి అండ్ చినజియార్ స్వామి గారికి పద్మభూషణ్స్ ఏ రంగంలో లభించింది? అండ్ ఆప్షన్స్ ఆర్ పర్యాటక రంగం, ఆర్థిక రంగం, సేవా రంగం, ఆధ్యాత్మిక రంగం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అండి. ఆధ్యాత్మిక రంగానికి వీరిద్దరికి పద్మభూషణ్ అవార్డు లభించింది మాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో చాట్ జీపీటీ అనేది ఒకటి ఏమిటి? సో ఆప్షన్స్ కృత్రిమ మేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్, ఒక రైల్వే సంస్థ, పోస్ట్ ఆఫీస్, మొబైల్ అప్లికేషన్. చాట్ జీపీటీ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇప్పుడు టాప్ మోస్ట్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అప్లికేషన్ కాబట్టి కృత్రిమ మేధతో కూడిన కంప్యూటర్ అప్లికేషన్ మాట. ఓకేనండి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి మనకి ఇక్కడ. మేరీ మట్టి మేరా దేశ్ ప్రచార కార్యక్రమం కింది వాటిలో దేనికి సంబంధించింది? ఏమిటండి? మేరీ మట్టి మేరా దేశ్. మేరీ మిట్టి అయి ఉంటది. మేరీ మిట్టి అండ్ మేరా దేశ్ మాట. ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందాం. అయోధ్య నిర్మాణంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం, నూతన పార్లమెంట్ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం, అండ్ అమరవీరులైన సైనికులకు గౌరవించే కార్యక్రమం, అండ్ స్వచ్ఛ భారత్ అనుబంధ కార్యక్రమం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అమరవీరులైన సైనికులను గౌరవించే కార్యక్రమం మాట అండి. మేరీ మట్టి మేరీ దేశ్ అండ్ ద ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి. బడుల్లో వివిధ సౌకర్యాలు, విద్యా నాణ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ PGI లో తెలంగాణ 1000 పాయింట్లకు 772 సాధించి ఎన్నవ స్థానంలో ఉంది? ఒకసారి మనం చూద్దామండి. ఏం ఇండెక్స్ అది? పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్ PGI మాట. ఓకే,
ఒకసారి ఆప్షన్స్ 26th ప్లేస్, 25th ప్లేస్, 24th ప్లేస్, 23rd ప్లేస్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి 23rd ప్లేస్ లో ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1000కి గాను 772 పాయింట్లు సాధించింది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ వ్యక్తి గౌరవార్థం 100 రూపాయల నాణ్యంని విడుదల చేశారు? ఓకేనండి. అండ్ ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పిన వాటిల్లో ఒకసారి వారి పేరు చెప్పి మనకి ఎవరు విడుదల చేశారనే క్వశ్చన్ ఇచ్చాను. సో దాంట్లో ద్రౌపది ముర్ము గారు విడుదల చేశారనే ఆన్సర్ వచ్చింది. సో ఆ వ్యక్తి పేరు ఏమిటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం ఎక్కడ ప్రారంభించారు? ఇది వచ్చేసరికి మనకి హైదరాబాద్ లో ప్రారంభించారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఎక్కడ కలదు? ఆప్షన్స్ న్యూఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా. the main branch madam. So option 1 is the right answer, New Delhi. Next question. లేజర్ LASER ను కనుగొన్న వారు ఎవరు? ఓకేనండి. లేజర్ ను కనుగొన్న వారు ఎవరు? And the options are James Simpson, Charles H. Townes, Alexander Wood and Dresser. The right answer వచ్చేసరికి మనకి ఇక్కడ Charles H. Townes. Option 2 is the right answer. Next question. అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? And the options are Alexei A. Linov, Svetlana Savitskaya, Valentina Vladimirovna Tereskova and Yuri Gagarin. సారీ అండి, కాస్త తెలుగు కొద్దిగా కష్టంగా ఉంది చెప్పడానికి. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అలెక్సీ ఏ లినోవ్. నెక్స్ట్. NMDC అనగా ఏమిటి? అంటే ఇది మనకి అబ్రివేషన్ ఇచ్చాడండి, ఫుల్ ఫామ్. ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. నేషనల్ మ్యూజిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ మిసైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ అండ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అండి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NMDC అంటే. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 1930 మార్చి 12న శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆప్షన్స్ పటేల్, తిలక్, గాంధీజీ అండ్ నేతాజీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, గాంధీజీ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగా ఏమిటి? ఇది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ మనకి విద్యా దృక్పథాల్లో నేను ఒకసారి చెప్పానండి. ఓకేనా. ఒకసారి మళ్ళీ ఇక్కడ మనం రిపీట్ చేసుకుందాము. సో ఆప్షన్స్ ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం, తీవ్రవాదులను ఏరివేయుట, వ్యవసాయ రంగంలో మార్పులు, ఉన్నత స్థాయిలో విద్యా విధానం. ఇక్కడ విద్య గురించి 2 ఆప్షన్స్ వచ్చాయండి, ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం, ఉన్నత స్థాయిలో విద్యా విధానం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రాథమిక స్థాయిలో విద్యా విధానం, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కార్బెట్ జాతీయ ఏమిటండి? కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉన్నది? అండ్ ఆప్షన్స్ ఉత్తరాఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, అస్సాం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ లో ఉంది. ఏమిటండి అది? కార్బెట్ జాతీయ పార్కు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. మలేరియా వ్యాధి నివారణకు టీకాలను కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్స్ చెప్తున్నా, ఒకసారి చూడండి. లూయి పాస్చర్, వాట్సన్ అండ్ క్రిక్, ఎడ్వర్డ్ జెన్నర్, హార్ గోవింద్ ఖురానా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసిన వారు ఎవరు ఇండియాకి? And the options are Ambedkar, Maulana Abdul Kalam Azad, Lal Bahadur Shastri and Veerayya Chowdhury. The right answer వచ్చేసరికి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ఓకేనండి. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన జాతీయ పక్షి శాస్త్రీయ నామం ఏమిటి? ఓకేనండి. జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమిటి? ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. ఇకిస్ కారినెట్, పాలిట్రిస్టస్, బుంగారస్, ఓపియోఫేగస్, హెన్నా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, పాలిట్రిస్టస్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని విభజన పూర్వపు జిల్లాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో వెలిసింది? అంటే జిల్లాలు విభజించక ముందు పాత జిల్లాల్లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం ఏ జిల్లాలో
వెలసింది. ఆప్షన్స్ ఆర్ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కరీంనగర్ లో వెలిసిందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ ట్రేడ్ మార్క్ ఏమిటి? ఏమిటండి అది? తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ మాట. ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. లేపాక్షి, బతుకమ్మ, గోల్కొండ, కాకతీయ తోరణం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి. మనకి ఇక్కడ గోల్కొండ మాట. ఏమిటంటే అది ట్రేడ్ మార్క్. తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థకి ట్రేడ్ మార్క్ వచ్చేసరికి గోల్కొండ. నెక్స్ట్ క్వశ్చన్, నల్గొండ జిల్లాలోని ఏలేశ్వరం వద్ద కృష్ణా నదిపై క్రింది ఏ నది కలుస్తుంది? ఆప్షన్స్ ఆర్ దిండి, మూసి, ప్రాణహిత, కోయన. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి దిండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరి అయినది ఏమిటి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో సరి అయినది ఏమిటి అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేవి రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఒకసారి మనం చదివి వినిపిస్తున్నాం, ఒకసారి వినండి. ప్రపంచంలోనే గాలియం, జర్మేనియం ఖనిజాలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది అంటే చైనా దేశం. నెక్స్ట్, కంప్యూటర్ చిప్పులు, సౌర బ్యాటరీలు అంటే సోలార్ సెల్స్ తయారీలో ఉపయోగించే 2 లోహాల ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించింది మాట. అమెరికా తయారు చేసే అత్యాధునిక మైక్రో ప్రాసెసర్లకు చైనాకు విక్రయించడంపై ఆంక్షలు విధించడానికి ప్రతీకగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. సో అమెరికా తయారు ఏం చేసిద్దండి? మైక్రో ప్రాసెసర్స్ తయారు చేస్తుంది. అది చైనాకు విక్రయించడంలో కొన్ని కండిషన్స్ పెట్టింది మాట. సో అందుకని చైనా ఏం చేసింది? కంప్యూటర్ చిప్పులు మరియు సోలార్ బ్యాటరీస్ తయారు చేసేవి ఉన్నాయి కదండి, అంటే గాలియం అండ్ జెర్మేనియం, ఈ ఎగుమతి చేయడంలో చైనా కూడా కొన్ని కండిషన్స్ విధించింది మాట. ఓకేనా అండి? సో ఇవి అన్ని రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ ను ఆవిష్కరించిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక. ఓకేనా అండి? మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 తెలంగాణ, రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్. ఓకే. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో కొత్తగా ఒక క్యాట్ ఫిష్ జాతిని భారత్, జర్మనీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు? ఆప్షన్స్ ఆర్ కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళలో మాట అండి. ఒక కొత్త క్యాట్ ఫిష్ జాతి మాట. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో సరైనవి ఏమిటి? ఒకసారి సరైనవి ఏమిటి అంటే ఇవి అన్ని సరైనవి వస్తాయండి, ఎందుకంటే ఒకసారి మీకు రివైజ్ అవ్వాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఒకసారి మనం ఆప్షన్స్ చూసుకుందామండి. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా 2023 జూలై 29. సో ఎప్పుడండి అంతర్జాతీయ పులుల దినోత్సవం? జూలై 29. ఓకే, మనకి ఇంకా రేపు వస్తుంది 29. కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 నివేదికను విడుదల చేశారు. ఎప్పుడు? 2023లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 నివేదికను లాస్ట్ ఇయర్ 2023 జూలై 29న విడుదల చేశారు. ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. నెక్స్ట్, భారత్ లో 2022 నాటికి పులుల సరాసరి సంఖ్య 3682కు చేరింది. అత్యధికంగా 3925 వరకు పులులు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. నెక్స్ట్, మధ్యప్రదేశ్ లోని అత్యధికంగా 785 పులులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి ఎక్కువ అంటే మధ్యప్రదేశ్ లో ఉన్నాయి. కర్ణాటకలో 563, ఉత్తరాఖండ్ లో 560 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పోటీతత్వ సూచి 2023లో భారత్ స్థానం ఎంత? ఆప్షన్స్ 30, 40, 50, 60. ఓకే, మన రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 40 అండి. 40 ర్యాంక్ లో ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం ఏమిటి? ఏది యాసిడ్ అండి? ఒకసారి ఆప్షన్స్, నైట్రిక్ ఆమ్లం, ఎస్టిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇట్స్ ఆప్షన్ 4 అండి, సల్ఫ్యూరిక్ ఆమ్లం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ఆరాధించే వృక్షం ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ వేప వృక్షం, మర్రి వృక్షం, రావి వృక్షం, ఆలివ్ వృక్షం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి రావి చెట్టు మాట అండి, రావి వృక్షం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
రవీంద్రనాథ్ ఠాగూర్ ను గురుదేవ్ అని ప్రథమంగా సంబోధించిన వారు ఎవరు? గురుదేవ్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఫస్ట్ ఎవరు సంబోధించారు? And the options are Jawaharlal Nehru, Mahatma Gandhi, బాలగంగాధర్ తిలక్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 మహాత్మా గాంధీ ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అన్నమాట అండి. ఆప్షన్స్ చూసుకుందాం. జూన్ 17, జూన్ 11, డిసెంబర్ 10 అండ్ జూన్ 5. రైట్ ఆన్సర్ వచ్చేసరికి జూన్ 5. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుయాజ్ కాల్వ క్రింది ఏ ప్రదేశాలను కలుపుతుంది? ఓకేనండి, ఒకసారి ఆప్షన్స్. ఆసియా పసిఫిక్, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం ఆసియా, ఐరోపా, మధ్యధరా సముద్రం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రం అంటే రెడ్ సీ అండ్ మెడిటేరియన్ సీ మాట. ఓకేనండి, సుయాజ్ కాల్వ మాట అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది పుష్కలంగా ఉన్నందువల్ల సౌరశక్తి యొక్క వికిరణం యొక్క శోషణం వాతావరణ దిగువ పొరల్లో అధికంగా ఉంటుంది. సరే ఆప్షన్స్ చూసుకుందామండి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నీటి ఆవిరి, మృతిక. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి నీటి ఆవిరి. ఓకేనండి, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. పిండి పదార్థాలు జీర్ణం అవ్వడానికి ఉపయోగపడు ఎంజైమ్లను స్రవించే గ్రంథం ఏవి? అండ్ ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. జఠరస గ్రంథులు, క్లోమరస గ్రంథులు, లాలాజల గ్రంథులు, జఠరస గ్రంథులు, లాలాజల గ్రంథులు అండ్ క్లోమరస గ్రంథులు అండ్ పీయూష గ్రంథి, జఠరస గ్రంథులు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి లాలాజల గ్రంథులు అండ్ క్లోమరస్ గ్రంథులు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ చక్రవర్తుల్లో ప్రముఖ చిత్రకారుడు ఎవరు మంచిగా పెయింటింగ్ వేస్తారు, డ్రాయింగ్? సో ఆప్షన్స్ చూసుకుందాం. అక్బర్, బాబర్, షాజహాన్, జహంగీర్. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 జహంగీర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన అధ్యక్షుడు ఎవరు? ద ఆప్షన్స్ ఆర్ యుథాంట్ ట్రీగ్లేవి, డాగ్ హమ్మర్ షోల్డ్ అండ్ బ్రౌట్రోస్ ఘాలి. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ట్రిగ్వేలి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గూర్చి చెప్పే నిబంధన ఏమిటి? అండ్ ఆప్షన్స్ 324K, 321K, 323K అండ్ 343K. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, 324K ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజలను భాగస్వామి చేసేందుకు తీసుకొచ్చిన పోర్టల్ ఏమిటి? అండ్ ఆప్షన్స్ ఆర్ పెన్సిల్, PNCIL, నో చైల్డ్ లేబర్, NCLP, చైల్డ్ లేబర్ ఫ్రీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి PNCIL, పెన్సిల్ మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ చరిత్రలో బిక్కవోలుగా పేర్కొన్న ప్రాంతం నేడు ఏ పేరుతో పిలుస్తున్నారు? అండ్ ఆప్షన్స్ బికనూరు, బిచుకుంద, భువనగిరి, బాన్సువాడ. రైట్ ఆన్సర్ ఈస్ బికనూరు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. తెలంగాణ చరిత్రలో పేరేముందండి? బిక్కవోలు. ఓకేనండి, దాన్ని బికనూరుగా పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వాక్యాల్లో సరైనది ఏమిటి? ఆప్షన్స్ చూసుకుందామండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తో టీ హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల్లో భాగంగా 2 ఏళ్ల పాటు ఏరోస్పేస్ రక్షణ రంగంలోని అంకురాలకు సహకారం అందనుంది. నెక్స్ట్, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు, వివిధ మార్కెట్లను చేరుకునేందుకు తోడ్పాటు, సాంకేతిక అభివృద్ధికి అంకురాలకు అవసరమైన టూల్స్ ను HAL సమకూరుస్తుంది. సో ఇవి అన్ని రైటే కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ABC ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మళ్ళీ వచ్చిందండి ఈ క్వశ్చన్. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇవి అన్ని ఆప్షన్స్ రైటే కాబట్టి ఒకసారి మనం చదివి చూసుకుందాం. ఇటీవల కేంద్ర కేబినెట్ టెక్స్టైల్ రంగంలో ఇన్నోవేషనల్ కి ఆర్థిక సహాయం అందించేందుకు గ్రేట్ అనే పథకాన్ని ఆమోదించారు, GREAT.
సో దాని అబ్రివేషన్ ఒకసారి చూసుకుందామండి. గ్రాంట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అక్రాస్ ఆస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ స్టైల్స్. ఓకేనండి, ఇది అబ్రివేషన్. గ్రేట్ పథకం కింద 5 సంవత్సరాల లోపు స్థాపించబడిన సంస్థలకి 50 లక్షలు ఇస్తారన్నమాట. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సిపిఐఐటి ప్రకటించిన ఎఫ్డిఐలలో తొలి 5 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఆర్ కేంద్ర ప్రాంతాలు ఏవి? ఒకసారి ఆప్షన్స్ చెప్తున్నా, ఇవి చూసుకోండి. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు. అండ్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 వస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ మరియు గుజరాత్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చంద్రునిపై ల్యాండింగ్ విషయంలో చంద్రయాన్ 3కు సంబంధించి కింది వాటిని పరిశీలించండి. ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో దోషరహిత మృదువైన ల్యాండింగ్ ను చేసింది. ఓకే. ఇది చంద్రుని యొక్క ఉత్తర ధ్రువ ప్రాంతంలో దిగింది. కాదు కదండి, సౌత్ పోల్ లో దిగింది. ఇది నియంత్రణ కోల్పోయింది. లేదు అండి, సక్సెస్ అయింది. నెక్స్ట్, ఇది చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది. ఇది కూడా కాదు అండి, మంచిగా సక్సెస్ గా సౌత్ పోల్ దగ్గర ల్యాండింగ్ కూడా అయింది. సో ఆప్షన్ ఏ ఒకటి రైట్ కాబట్టి మనకి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. ఏ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇండియాలో తొలి పోస్ట్ ఆఫీస్ ఏటీఎం ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ ఆర్ హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, కాన్పూర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి చెన్నైలో స్టార్ట్ చేశారండి ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఏటీఎం. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఆర్ కలకత్తా, కొచ్చిన్, హైదరాబాద్, న్యూఢిల్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ కాగా రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ జీవి మౌలాంకర్, విఎస్ రమాదేవి, ఎస్వి కృష్ణమూర్తి, షానోదేవి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎస్వి కృష్ణమూర్తి గారు అండి. ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ మనకి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఓకే, ఎవరు ఫస్ట్ పర్సన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారాన్ని పొందినవారు? అండ్ ఆప్షన్స్ బిఎన్ సర్కార్, పృథ్వీరాజ్ కపూర్, దేవి కారాణి రోరిచ్, కన్నాన్ దేవి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి దేవి కారాణి రోరిచ్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తేయాకు తోటలకు ప్రసిద్ధిగాంచిన డార్జిలింగ్ కింది ఏ రాష్ట్రాల్లో కలదు? ఓకేనా అండి? ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, కర్ణాటక. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అన్స్టాపబుల్ మై లైఫ్ సోఫా పుస్తకాన్ని రచయిత ఎవరు? అండ్ ఆప్షన్స్ ఆర్ సెరెనా విలియమ్స్, సానియా మిర్జా, మారియా షరాపోవా అండ్ స్టెఫీ గ్రాఫ్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మారియా షరాపోవా. ఓకేనండి? ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి పేరు? ఆప్షన్స్ బెంగళూరు, మదురై, కోయంబత్తూర్, కొచ్చిన్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్. సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు కల గ్రహం ఏది? నాకు తెలిసి మీకు తెలిసే ఉంటది. మొత్తం సోలార్ సిస్టమ్ లో ఎక్కువ శాటిలైట్స్ ఉన్న ప్లానెట్ ఏది? ఆప్షన్ శుక్రుడు, గురుడు, బుధుడు, శని. నాకు తెలిసి ఇది మీకు తెలిసే ఉంటది. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి తొందరగా. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో తొలిసారిగా రైతులకు క్రెడిట్ కార్డులు ఇచ్చిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకుందాం. రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. రాజస్థాన్ మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం రైతులకి క్రెడిట్ కార్డులు ఇచ్చిన రాష్ట్రం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటినది ఎవరు? ఆప్షన్స్ గాంధీజీ, నెహ్రూ, తిలక్, గోఖలే. మీ అందరికి తెలిసే ఉంటది. ఇది బాలగంగాధర్ తిలక్ గారు అండి. ఫస్ట్ ఏం చెప్పారు? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటారు. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ న్యూయార్క్, న్యూఢిల్లీ, హైదరాబాద్, శ్రీనగర్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి న్యూఢిల్లీలో కట్టారు. హైదరాబాద్ నిజాం ఏం కట్టారండి? హైదరాబాద్ హౌస్ న్యూఢిల్లీలో కట్టారు. నెక్స్ట్.
స్వచ్ఛ భారత్ మిషన్ 2022లో తెలంగాణ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో ఎన్ని అవార్డులు వచ్చాయి? ఆప్షన్స్ 12, 13, 14, 15. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 13 అండి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో సాగు భూములు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పోర్టల్ ఏది? దేనికండి? సాగు భూములు మరియు రిజిస్ట్రేషన్లకు. ఆప్షన్స్ భూమి పోర్టల్, ధరణి పోర్టల్, పోక్తల్ పోర్టల్ అండ్ మన భూమి మన కార్డు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ధరణి పోర్టల్ మాట. ఏం పోర్టల్ అండి అది? ధరణి పోర్టల్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రజల భాష యాస చిరకాలం ఉండేలా 1,00,000 పదాలతో నిఘంటువును తయారు చేయనున్న విశ్వవిద్యాలయం ఏమిటి? ఏ యూనివర్సిటీ? ఒకసారి చెప్తున్నా చూడండి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం అండ్ నల్సార్ విశ్వవిద్యాలయం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయం సేవల రంగంలో అధిక విదేశీ పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అండ్ ద ఆప్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పంజాబ్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఏ విద్యుత్ కేంద్రంలో ఫ్లూ గ్లాస్ ది సల్ఫరైజేషన్ ప్లాంట్ ను కొత్తగా ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం, ఖమ్మం థర్మల్ విద్యుత్ కేంద్రం, మనుగూరు థర్మల్ విద్యుత్ కేంద్రం అండ్ నాగార్జున సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఏం చేశారంటే ఫ్లూ గ్లాస్ డీసోలరైజేషన్ ప్లాంట్ ను కొత్తగా ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతం పేద మహిళలకు నగదు సహాయం కోసం లేదా లాడ్లీ బాహినా పథకం ప్రారంభించారు? లాడ్లీ బాహినా. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిస్సా. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ అవుతుందండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ పథకం అండి? లాడ్లీ బహినా. నెక్స్ట్. జావెలిన్ త్రోలో నెంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి భారతీయుడు చరిత్ర సృష్టించిన వారు ఎవరు? ఇందాకే చెప్పానండి ఎవరనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కనుగొన్న హిబ్బర్ ప్రాప్టెరస్ ల్యాంప్స్ ఢిల్లీ ఏ జాతికి చెందింది? ఒకసారి మనం ఆప్షన్ చూసుకుందాం. తేలు, తాబేలు, సాలే, గూడు అండ్ పాము. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తేలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈరోజు ఈ మ్యారథాన్ లో లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. నిధి ఆప్కే నిక్కత్ అనే చేరువ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? కొద్దిగా మిస్టేక్స్ అవుతున్నాయి, కొద్దిగా ఇగ్నోర్ చేయండి. అండ్ ఆప్షన్స్ చూసుకుందాం. భారత్ రిజర్వ్ బ్యాంక్, IRDAI, IPFO అండ్ సెబీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి IPFO. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమిటండి? నిధి ఆప్కే నిక్కత్ అనే చేరువ కార్యక్రమం చేసింది. సో ఇప్పుడుతో మనకి మ్యారథాన్ సెషన్ అనేది అయిపోయింది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఈ లోపల మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెషన్ ని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.